ఈ సంవత్సరం 2024లో ప్రపంచంలో 70 దేశాలు ఎన్నికలకు వెళ్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ వరల్డ్లో డెమోక్రసీ మీద దీని ప్రభావం ఎంత? మీరు గమనిస్తే జో బిడెన్ డీప్ ఫేక్ వీడియో వచ్చింది. ఆయన మాట్లాడుతున్నట్టు ఎగ్జాక్ట్గా. Illegal Russian offensive has been swift, callous, and brutal. It's barbaric. Putin's illegal occupation of Kyiv and the impending Chinese blockade of Taiwan has created a two-front national security crisis that requires more troops than the volunteer military can supply. డీప్ ఫేక్ వీడియోస్, రోబో కాల్స్, అది ఇది అని కాదు, చాలా వ్యవస్థల్లో మార్పు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో మార్పు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా దేశాల్లో. ఇటువంటి పరిస్థితిలో ఇంకొక విస్తుపోయే నిజం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టీవ్. Hi, I'm AI Steve, standing to be MP for Brighton and Hove. వచ్చే నెల అంటే జూలై 4వ తారీఖు బ్రిటన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టీవ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. స్టీవ్ అనేది ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఏఐ టూల్ అనమాట, ఏఐ సాఫ్ట్వేర్ టూల్ అంతే. సో ఈ ఏఐ స్టీవ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. దీని క్రియేటర్ ఎవరో తెలుసా? స్టీవ్ ఎండోకాట్. చాలా సంవత్సరాల నుంచి ఇతను బ్రిటిష్ పాలసీస్ మీద విసిగిపోయి ఉన్నా అంట. కొత్త పాలసీస్ రావాలి, కొత్తగా మార్చాలి వ్యవస్థను అనుకున్నా అంట. సో ఈయన ఏం చేశాడు, ఇప్పుడు ఎంపీగా ఏఐ స్టీవ్ని నిలబెట్టాడు. ఏఐ స్టీవ్ ఏం చేస్తుందంటే 24/7 అక్కడున్న కాన్స్టిట్యున్సీలో ఉన్న పీపుల్కి అందుబాటులో ఉంటుంది. ప్రతి పాలసీస్, పీపుల్ ఒపీనియన్, పీపుల్కి ఏం కావాలో అన్నీ తీసుకుంటూ ఉంటుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రజలు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఒపీనియన్ స్టీవ్తో మాట్లాడుకోవచ్చు లాగిన్ అయిపోయి. సో ఏఐ స్టీవ్లో ఆ వెసులుబాటు ఉందన్నమాట. ఈ ఏఐ స్టీవ్ అనేది గెలిస్తే కనుక పార్లమెంట్కి వెళ్ళొద్దా? బ్రిటిష్ పార్లమెంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుందా అవతార్? ఏఐ స్టీవ్ అనేది పూర్తిగా ఒక అవతార్ మోడల్లో ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవతార్ అనమాట. ఇది ఎండోకాట్ రూపంలో ఉంటుంది దగ్గర. ఒకవేళ కనుక ఏఐ స్టీవ్ గెలిస్తే ఏఐ స్టీవ్ని సృష్టించిన ఎండోకాట్ వెళ్ళి కూర్చుంటారంట. కానీ ఆయన కూర్చున్న తర్వాత కూడా ఆ పాలసీస్, ప్రోగ్రామ్స్ అన్నీ స్టీవ్ ఏదైతే చెప్పిందో అదే ఫాలో అవుతారంట. స్టీవ్ దగ్గర వచ్చిన ఇంటరాక్షన్స్, స్టీవ్ దగ్గర ఇచ్చిన ఫీడ్బ్యాక్, ప్రజలందరూ స్టీవ్తో ఇంటరాక్ట్ అయిన ఫీడ్బ్యాక్ మొత్తం తను ఫాలో అవుతారంట. మామూలుగా ఒక ఎంపీ ప్రజలందరికీ అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండలేడు, అన్ని పాలసీస్ వాళ్ళతో డిస్కస్ చేయలేడు, వాళ్ళ ఒపీనియన్స్ అన్ని చోట్ల తీసుకోలేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే మాత్రం అన్నీ ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఒకటే టైంలో ఏఐ స్టీవ్ 10,000 మందితో మాట్లాడగలదంట. అంతకంటే గొప్ప విషయం ఏంటి? సో ఎండోకాట్ రూపంలో ఉన్న స్టీవ్ అవతార్ కంప్లీట్గా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాడు. కాకపోతే ఎలక్షన్స్లో గెలిస్తే మాత్రం ఎండోకాట్ వెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్లో కూర్చుంటాడు. కానీ ఇక్కడ పాలిటిక్స్ ఈజ్ ఎ ఫార్ మోర్ సీరియస్ అఫైర్ దాన్ పొలిటీషియన్స్. అంటే ఒక ఏఐ అవతార్ వెళ్ళి లేదా ఒక పొలిటీషియన్ వెళ్ళి కూర్చోవడం కాదు సార్, సంథింగ్ బిగ్. సో అటువంటి సందర్భాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చిందంతా కూర్చోబెడితే ఎలా ఉంటుంది, లేదా ఆ ఏఐ చెప్పిన పాలసీస్ ఫాలో అవుతే ఎలా ఉంటుంది? ఏఐలో తప్పు జరిగే అవకాశం లేదా, ఎర్రర్స్ వచ్చే అవకాశం లేదా? అంతెందుకు, ఇప్పుడంటే ఎండోకాట్ చెప్పిన మాట ఏంటిది స్టీవ్, రేపు వినకపోవచ్చు కదా. సో ఇలాంటి ఎన్నో ప్రమాదాలు ఉన్నాయన్నమాట. అంటే సృష్టికర్తనే ఎదిరించే ప్రమాదం కూడా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక చెయ్యి దాటిపోతే. సో ఇదేదో వైచిత్రంలా ఉంది, విచిత్రంలా ఉంది. ఏఐ పొలిటీషియన్ వచ్చేసింది, బ్రిటన్లో కంటెస్ట్ చేయబోతుంది, అదే ఏఐ స్టీవ్.